వినాయక చవితి పండగ మరికొద్ది గంటల్లోనే ఉండడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి విశాఖ వాసులు సిద్దమవుతున్నారు. వీధి వీధిన వినాయక విగ్రహాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విగ్రహాల తయారీకి కొంతమేర ఆటంకం ఏర్పడింది. దాంతో ఇప్పుడు రాత్రి పగలు శ్రమించి వినాయక విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వినాయక చవితి పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇటు ఇంట్లో విగ్రహాలు పెట్టి పూజించడమే కాకుండా వీధుల్లో పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకుని గణనాథుణ్ణి పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు ప్రతి వీధిలో కనీసం ఒక్క విగ్రహాన్నైనా పెడుతున్నారు. దీంతో విశాఖ నగరంలో ఎక్కడ చూసినా గణనాథుడి రూపమే దర్శనమిస్తుంది. ఇళ్లల్లో పూజించే చిన్న విగ్రహాలే కాకుండా వీధుల్లో పెట్టే పెద్ద విగ్రహాలకు కూడా ఎంతో డిమాండ్ ఉంటుంది. కస్టమర్లను ఆకర్షించడానికి విగ్రహ తయారీదారులు విభిన్న రీతిలో వెరైటీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. పెద్ద విగ్రహాలకు మాత్రం ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. తమకు నచ్చిన విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే విగ్రహాల తయారీ అమ్మకం కూడా విశాఖలో బాగా ఉండడంతో చాలా మంది కళాకారులను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మరీ విశాఖలో విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. దీంతో సాగర నగరంలో వీధులన్నీ వినాయక విగ్రహాలతో సందడిగా కనిపిస్తున్నాయి. అన్ని రంగాలలో మార్పులు వచ్చినట్లే వినాయక విగ్రహం తయారీలోనూ మార్పులు వచ్చాయి. తాజా ట్రెండ్ నగర ప్రజల అభిరుచికి తగ్గట్టుగా కళాకారులు విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అంటే టైంకి సప్లై చేస్తాము లేదా కొంచెం ప్రాబ్లంతో ఉన్నాము, కానీ టైంకి సప్లై చేయడానికి ఉన్నాం. వర్కర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, కస్టమర్లు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం టైంకి సప్లై చేసేటట్టు చూస్తున్నాం. మేము తెలుగు సాంప్రదాయాన్ని మన హిందూ ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి మనం ఈ విగ్రహాలు పెడుతూ ఉంటామండి. అంటే మన ప్రత్యేకంగా హైదరాబాద్లో ప్రతి సంవత్సరం పెట్టేలా హైదరాబాద్లో పెడతారండి. హైదరాబాద్లో అక్కడ భారీ విగ్రహాలు పెట్టి ఒక హైదరాబాద్ కంటే ఒక గుర్తింపు, వినాయక చవితి అనగానే ఒక గుర్తింపు హైదరాబాదే గుర్తొస్తుంది. అలాగే మనకి కూడా మన విశాఖపట్నం ఒక గుర్తింపు తేవాలి, ఒక గుర్తుగా ఇది ఉండాలి అని చెప్పి మనం ప్రతి సంవత్సరం కూడా మనం భారీ విగ్రహం పెట్టడం జరుగుతుందండి. కాకపోతే కొన్ని 2 రోజులు 3 రోజులు క్రిందటి నుంచి భారీ వర్షాల వల్ల కొద్దిగా పనులన్నీ కొద్దిగా అంటే వర్కర్స్ అన్నండి బొమ్మ తయారు చేసిన వాళ్ళని కానీ కొద్దిగా ఏంటంటే వాతావరణం సహకరించక కొద్దిగా అవుతుందండి. ప్రతి సంవత్సరం బాగానే ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా వర్షాల వల్ల కొద్దిగా వర్క్ కూడా ఆ బొమ్మ ఆడడం కానీ ఇది వర్కర్స్కి కొద్దిగా ఇబ్బందిగా మారడం, కొద్దిగా బొమ్మ వర్క్ కూడా లేట్ అవుతుంది. కస్టమర్లు కూడా ఈ వర్షాలకు చేసి రావడం లేదు, కానీ అవుతుంది, స్లో మెల్లిగా అవుతున్నాయండి, పర్వాలేదు. కొద్దిగా వర్షాల వల్లే ఇబ్బంది. విశాఖ నగరవాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా విగ్రహాలు ఆర్డర్లు ఇస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగి విగ్రహాలు మండపాలకు తరలితున్నాయి. వినాయక చవితి పండుగ సమీపించడంతో విశాఖలోని వినాయక విగ్రహాల తయారీ ప్రక్రియ ఊపందుకున్నది. విభిన్న రీతుల్లోని వివిధ రకాల ఆకృతుల్లో గణేశుడిని తయారు చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగాను విగ్రహాల తయారీకి కొంత ఆటంకం ఏర్పడింది. దీంతో రాత్రి పగలు అని తేడా లేకుండా కళాకారులు చాలా కష్టపడుతూ విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.